కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజా ప్రతినిధులకు ఆట విడుపు కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా కొనసాగుతోందని తెలియజేశారు. గత 5 ఏళ్లుగా ఇలాంటి కార్యక్రమాలకు ఏపీ దూరంగా ఉందని, రాబోయే రోజుల్లో క్రీడల పట్ల ప్రతి ఒక్కరికి ఆసక్తి పెంచేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందంటున్న శాసనసభాపతి అయ్యన్న పాత్రుడితో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎప్పుడూ కూడా బిజీగా ఉండేటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మైదానాల మాట పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపు మేరకు ప్రత్యేకించి శాసనసభ్యులందరూ కూడా ఏదైతే విజయవాడ మున్సిపల్ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ మీట్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నారు. సార్, చాలా అట్టహాసంగా జరుగుతుంది కార్యక్రమం. ఎట్లా ఉంది? ఎమ్మెల్యేలందరూ కూడా స్వచ్ఛంగా పాల్గొంటున్నారు. ఎట్లా ఉంది? నాకైతే చాలా ఆనందంగా ఉందండి. చెప్పాను కదా, ఎన్టీ రామారావు గారి టైంలో స్టార్ట్ చేస్తాం, బ్రహ్మాండం చేస్తాం. మధ్యలో గ్యాప్ వచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచి చేయాలని ఆలోచన వచ్చింది, చేసాం, ట్రైల్ వేసాం. లాస్ట్ ఇయర్ కూడా బ్రహ్మాండం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని, పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తాం. నిన్న మొన్న చూశారు మీరు, బ్రహ్మాండంగా వచ్చింది. పబ్లిక్ రెస్పాన్స్ కూడా బాగుంది. నాకు చాలామంది ఫోన్ చేసి మంచి కార్యక్రమం పెట్టారని చెప్తున్నారు. ఇది ఏంటంటే మేము ఆడటం కాదు, ఈ వయసులో ఎమ్మెల్యేలు ఆడుతున్నారంటే యూత్లో కూడా ఉత్తేజం రావాలని, వాళ్ళు స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వాలని, ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ని డెవలప్ చేయాలనేది ఇటువంటి కార్యక్రమం జరగాలని చెప్పి ఉద్దేశంతో పెట్టాం. నాకైతే ఆనందంగా ఉంది. బ్రహ్మాండ సక్సెస్ అయింది. ఇది ఉన్నన్నాళ్ళు కూడా ఇది కొనసాగించాలని చెప్పి ఆలోచన. మీరు ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఏ గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? చిన్నప్పటి నుంచి కూడా వాలీబాల్, షటిల్ 2 ఆడతాను. నిన్న కూడా ఇక్కడ ఆడాను, వాలీబాల్ ఆడాను. వాలీబాల్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇది మొత్తానికి చాలా పెద్ద ఎత్తున ఇది ఈరోజు ఏదైతే ఆటల పోటీలు జరుగుతున్నాయని కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని కూడా స్పీకర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.